బాబు డౌన్ చేసుకో ఎక్కువ గత ఆదివారము హైదరాబాద్ సిటీలో సంచలనం సృష్టించిన కేబిఎస్ బ్యాంక్ సిఇఓ మన్మథ్ దళై అతని పైన అటాక్ జరిగిన సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపుగా 10 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ అట్లాగే వెస్ట్ జోన్ పోలీసులు 10 టీమ్స్గా ఫామ్ అయి అహర్నిశలు కష్టపడి నెక్స్ట్ 2 డేస్లో అంటే మంగళవారం వరకు 48 అవర్స్లో ఈ నేరస్తులందరినీ కూడా గుర్తించడం జరిగినది. సైంటిఫిక్ ఎవిడెన్సు, టెక్నికల్ ఎవిడెన్సు, అట్లాగే నూతనంగా హైదరాబాద్ సిటీలో డెవలప్ చేసినటువంటి టెక్నాలజీస్ అన్నిటిని కూడా వినియోగించి రికార్డు టైంలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి నేరస్తుల్ని 48 అవర్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ బ్యాంక్ సిఇఓ పైన ఇన్వాల్వ్ అయినటువంటి మొత్తం 2 నేరస్తులు, వారితో పాటుగా ఇంకొక 2 ఈ వెపన్ ప్రొక్యూర్ చేసుకోవడానికి ముంగేర్ డిస్ట్రిక్ట్ బీహార్ వెళ్ళి అక్కడి నుంచి వెపన్ ప్రొక్యూర్ తీసుకొచ్చినటువంటి ఇంకొక 2 మొత్తం 4 నేరస్తులుగా దీంట్లో రికార్డులోకి తీసుకొచ్చి దాంట్లో ఈరోజు 3 మనం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ బ్యాంక్ సిఇఓ మన్మథ్ దళైపై హత్యా ప్రయత్నం జరిగినప్పుడు అనేక ఊహాగానాలు వచ్చాయి. ఇది రాబరీయా లేక వేరే కారణాలు, ఈ మనీ ఎక్స్చేంజ్లో ఏమైనా జరిగిందా, ఇంకా ఎవరైనా చేశారా అనే మీడియాలో మిగతా సర్కిల్స్లో కూడా అనేక అనుమానాలుండే. అయితే మనం క్రైమ్ సీన్ విజిట్ చేసినప్పుడు అది జరిగిన విధానాన్ని బట్టి ప్రిలిమినరీగా పోలీసు అది కేవలం రాబరీ అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఆ డైరెక్షన్లో వెనువెంటనే సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి క్లూస్ టీము, ఇటు డాగ్ స్క్వాడ్, అట్లాగే ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ వీరందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి క్రైమ్ సీన్ని ప్రాసెస్ చేయడం జరిగింది. తద్వారా మనకు వచ్చినటువంటి క్లూస్, ఆ క్లూస్ని అనలైజ్ చేయడానికి హైదరాబాద్ సిటీలో డెవలప్ చేసినటువంటి బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ వాటన్నిటి ద్వారా కూడా ప్రాసెస్ చేసి మనం ఈ 4 నేరస్తుల్ని ఐడెంటిఫై చేసి ఈ 4లో 3 నేరస్తుల్ని దాదాపుగా 4 రాష్ట్రాలు తెలంగాణ కాకుండా ఇంకా 3 రాష్ట్రాల్లో వాళ్ళు ఈ నేరం నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ నుండి ఆంధ్ర రాష్ట్రము,
ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు, తమిళనాడు నుండి కేరళ, ఇలా 3 రాష్ట్రాల్లో వాళ్ళు అబ్స్కాండ్ అవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ ప్రాసెస్లో వాళ్ళని చేసి పట్టుకొని ఈరోజు మీడియాకి ఈ విషయాల్ని మనం తెలియజేయడం జరుగుతున్నది. ఈ నేరం జరిగినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నేరంలో ముఖ్యంగా అబ్దుల్ రహీం అని చెప్పేసి ఇతను నెల్లూరు వాస్తవ్యులు, తడ గ్రామానికి చెందినవాడు. అట్లాగే ఇరువ నరేష్ అని చెప్పేసి ఇతను మహబూబ్ నగర్ వాస్తవ్యుడు, కానీ హైదరాబాద్లో గచ్చిబౌలిలో సెటిల్ అయ్యాడు. వీళ్ళిద్దరితో పాటుగా రాజేందర్ అని చెప్పేసి మన రాజేంద్ర నగర్కి చెందినటువంటి అతను వాస్తవ్యుడు. ఇంకా వెంకటరత్నం ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్కి సంబంధించినటువంటి కొయ్యలగూడెంలో, అతను వెస్ట్ గోదావరి డిస్టిక్లో రాజమండ్రికి దగ్గరలో వెస్ట్ గోదావరి డిస్టిక్లో కొయ్యలగూడెంలో వాస్తవ్యుడు. ఈ నలుగురి కూడా దీంట్లో ప్రమేయం ఉన్నది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పద్ధతి మనం చూసినట్లయితే ఈ నరేష్ అనేటటువంటి వ్యక్తి ఐబిఎం మన గచ్చిబౌలి ఏరియాలో ఐబిఎంలో ఒక అవుట్సోర్స్ చేసినటువంటి టీ స్టాల్లో టీ మేకర్గా పనిచేస్తూ అతను అక్కడ గచ్చిబౌలిలోనే ఉంటూ అతను ఒక బ్యాంక్ అకౌంట్ ఈ కేబిఎస్లో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అయితే నరేష్కి రహీంతో పరిచయం ఎలా అయిందంటే, రహీం బేసిక్గా బీకామ్ డిస్కంటిన్యూ చేశాడు. అతను తడ నెల్లూరు డిస్టిక్లో ఉండేవాడు. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదరు బ్రదర్స్ తోటి గొడవకు దిగి అక్కడ నెల్లూరు వదిలేసి దాని ద్వారా మళ్ళీ మనకి తద్వారా ఇక్కడికి బయటికి రావడం, వైజాగ్ వచ్చి ఒక 3 నెలలు ఉండడం, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక్కడ టీ స్టాల్లో అమీర్పేటలో పనిచేయడం మొదలెట్టాడు. ఇతను అమీర్పేటలో పనిచేస్తున్నప్పుడు ఇదే టైంలో ఈ రహీంకి ఇక్కడ మనకి నరేష్తో పరిచయం అయింది. నరేష్ కూడా మొదట్లో ఇక్కడ ఒక టీ స్టాల్లో అమీర్పేటలో తను క్లీనర్గా పనిచేసేవాడు. దాని తర్వాత ఈ రహీం అనేవాడేమో. ఇవి న్యూస్ ఆన్లైన్ విశేషాలు. నెక్స్ట్ సలోనితో చిట్ చాట్ ప్రసారం. స్టే ట్యూన్డ్. ఈ బులెటిన్ ను మీకు సమర్పించిన వారు కేష్ కింగ్ ఆయుర్వేద తైలం, ద కింగ్ ఆఫ్ ఆయిల్స్.